దిస్ ఈజ్ డాక్టర్ పద్మజ డెంటిస్ట్. ఈరోజు మీకు నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను, అవి కంపల్సరీ ఫాలో అవ్వండి. ఆ టిప్స్ ఏంటి అంటే పుచ్చిపళ్ళు రాకుండా. అసలు ఈ పుచ్చిపళ్ళు ఎందుకు వస్తాయి, ఎప్పుడు వస్తాయి, దానికి కారణాలు ఏంటి, అసలు పుచ్చిపళ్ళు రాకుండా ఎలా నివారణ చేయొచ్చు, ఎలా స్టాప్ చేయొచ్చు, నేను ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. నార్మల్గా మన పండ్ల మీద 3 పొరలు అనేటివి ఉంటాయి: ఎనామెల్, డెంటిన్, పల్ప్ అని. మనం తీసుకున్న ఫుడ్ అక్యుములేట్ అయిపోయి యాసిడ్స్ అనేటివి రిలీజ్ అయిపోయి మన పంటి మీద ఉన్న 3 పొరల్ని, అంటే ఎనామెల్, డెంటిన్ అనే 2 పొరల్ని తొలగించేసి పల్ప్ వరకు వెళ్తుంది. అప్పుడు మనకు సివియర్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ పల్ప్ మీద ఎప్పుడైతే రీచ్ అవుతుందో అప్పుడు మనకు ఈ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం పుచ్చిపళ్ళు ఎందుకు స్టార్ట్ అవుతాయి, ఎలా పుచ్చిపోతాయో, అసలు దానికి కారణాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సరైన బ్రషింగ్ చేసుకోకపోవటం వల్ల, అంటే కొందరు కరెక్ట్ పద్ధతిలో కాకుండా తప్పుడుగా బ్రష్ చేసుకుంటూ ఉంటారు. కొందరికి ఎగుడు దిగుడు పళ్ళు, వంకర పళ్ళు ఉంటాయి. ఇలా ఉన్నా కూడా ఈ పుచ్చిపళ్ళు రావడానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే స్వీట్స్ తీసుకుంటారు కొందరు, ఎక్కువ తీపి పదార్థాలు తినేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా ఈ కేరీస్, అంటే పుచ్చిపళ్ళు, ఈ కేరీస్ అనేటివి రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అలాగే స్టిక్కీ ఫుడ్స్, అతుక్కపోయే పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా రావచ్చు. ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్స్ అనేటివి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎలా పడితే అలా బ్రష్ చేసుకోవడం వల్ల కూడా ఈ పళ్ళు అనేటివి పుచ్చిపోతాయి. అలాగే మనం ఏం తిన్నా తాగినా కొందరైతే నోరు అస్సలు క్లీన్ చేసుకోరు, దాని వలన కూడా పళ్ళు అనేటివి పుచ్చిపోతాయి. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదు, అంటే ఫ్యాటీ ఫుడ్స్, అవి కూడా మనం చాలా తగ్గించుకుంటే, రుచిగా ఉంది కదా అని ఏది పడితే అది తీసుకోకూడదు, ఏది పడితే అది తినకూడదు. వాటి వల్ల కూడా మనకి పళ్ళు అనేటివి పుచ్చిపోవడం జరుగుతుంది. అప్పుడు పళ్ళు పుచ్చిపోవడం మాత్రమే కాకుండా పెయిన్ కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు నివారణ మార్గాలు చూద్దాం. అంటే ఈ పుచ్చిపళ్ళు రాకుండా ఎలా స్టాప్ చేయొచ్చో ఇప్పుడైతే చూద్దాం. బ్రషింగ్ అనేది మనం కరెక్ట్గా చేసుకోవాలి. ఎలా చేయాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. నేను ఈ మోడల్ మీద మీకు ఎలా బ్రష్ చేయాలో మీకు ఇప్పుడైతే చూపిస్తాను, అలాగే చేయండి. చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటి అంటే ఇలా ఇలా అడ్డంగా రుద్దేస్తూ ఉంటారు. అదేదో ఇంట్లో స్టీల్ సామాన్లను వేసి బ్రష్తో రుద్దినట్లు పళ్ళను కూడా ఇలా చాలా రఫ్గా సౌండ్ వచ్చేలాగా రుద్దేస్తూ ఉంటారు. ఇలా అస్సలు చేయకూడదు. పైనుంచి కిందికి, పై పళ్ళనైతే పైనుంచి కిందికి, అదే కింద పళ్ళని అనుకోండి, ఇలా కింద నుంచి పైకి, ఇలా బయటి వైపు, అలాగే లోపల వైపు నుంచి కూడా కింద నుంచి పైకి, ఇలా పై పళ్ళను కిందకి, కింది పళ్ళను పైకి. అలాగే ఇంకో పద్ధతిలో కూడా చేసుకోవచ్చు అనమాట. బ్రష్ ఇలా సర్క్యులర్ మోషన్లో రౌండ్గా రుద్దుకోవాలి. ఇలాగే బ్రష్ చేయాలి, ఇలా అస్సలు చేయకూడదు. ఎక్కువ మంది చేసే మిస్టేక్ ఇదే. మీరు కరెక్ట్ బ్రషింగ్ టెక్నిక్ అనేది కరెక్ట్గా తెలుసుకొని కరెక్ట్గా బ్రష్ అనేది చేసుకుంటే మీ పళ్ళు చాలా ఆరోగ్యంగా, చాలా హెల్తీగా ఉంటాయి. ఇంకొకటి ఏంటి అంటే, నేను ఆల్రెడీ దీని గురించి ఓన్లీ బ్రష్ ఎలా చేయాలి ఈ టెక్నిక్ గురించి నేను వీడియో చేశాను. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి వీడియో ఉంది, చూసేయండి. నెక్స్ట్ ఫ్లాసింగ్ చేయాలి. ఇది 2 పళ్ళ మధ్యలో పెట్టి క్లీన్ చేసుకోవాలి. ఇది థ్రెడ్ లాగా అవైలబుల్లో ఉంటుంది, ప్లస్ ఇప్పుడు నేను చూపించే స్టిక్ లాగా కూడా అవైలబుల్లో ఉంది. నెక్స్ట్ థింగ్, మౌత్ వాష్ అనేది కూడా వాడాలి. అది కూడా చాలా కరెక్ట్ పద్ధతిలో వాడాలి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఫుడ్ అయితే ఎక్కువగా తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే, చాలా ముఖ్యమైన విషయం ఇది. మనం ఫుడ్ తిన్న తర్వాత ఖచ్చితంగా పుక్కలించుకోవాలి. ఓన్లీ ఫుడ్ అని మాత్రమే కాదు, మనం ఏం తిన్నా తాగినా వెంటనే నోరు అనేది పుక్కలించుకోవాలి. తర్వాత కూల్ డ్రింక్స్ తాగినా, కాఫీ, టీ, జ్యూస్లు, అసలు అది ఎలాంటిదైనా సరే మీరు ఒక్కసారి నోట్లో ఏమైనా పెట్టుకున్నా అది ఫినిష్ అయిన వెంటనే మీరు నోరు అనేది క్లీన్ చేసుకోవాలి. కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఫుడ్ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే మంచిది. ఒకవేళ తీసుకున్నా అది మీరు తక్కువ మోతాదులో తీసుకుంటే
మీకు మీ హెల్త్‌కు చాలా మంచిది. నెక్స్ట్ ఏంటి అంటే వంకర పళ్ళు, ఎగుడు దిగుడు పళ్ళు ఉన్నవాళ్ళు ఆర్థో ట్రీట్మెంట్ చేసుకోండి. ఈ క్లిప్ వేపించుకోండి. దానివల్ల ఏమవుతుంది అంటే పళ్ళనేటివి చక్కగా ఒక వరుసలాగా వచ్చేసి ఇలా ఒక వరుసలాగా వచ్చేసి మనకు బ్రష్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనం తిన్న ఫుడ్డు ఈ పళ్ళల్లో అతుక్కున్న మనం క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. అందుకే అలా వంకర పళ్ళు, ఎగుడు దిగుడుగా ఉన్న పళ్ళు ఉన్నవాళ్ళు ఆర్థో ట్రీట్మెంట్ అయితే తీసుకొని సరి చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.